వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జనసేనలో ఇక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడే రోజులకి బ్రేక్ పడిందా? పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకేసారి తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు ఆ పార్టీలోనే కాదు, కూటమి రాజకీయాల్లోనూ చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలోని జనసేన అధికార ప్రతినిధులు అందరినీ తక్షణమే రద్దు చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం కీలకమైనటువంటి ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు, కొత్త కమిటీల నియామకం పూర్తయ్యే వరకు జనసేన తరఫున ఎవరు టీవీ డిబేట్లలో, సోషల్ మీడియా ఇంటర్వ్యూల్లో, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో జరిగేటువంటి చర్చల్లో పాల్గొనకూడదు అని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇక జనసేన తరఫున ఎవరు మాట్లాడాలి, ఏ అంశంపై మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నది పార్టీ నిర్ణయించే వరకు మైక్కి దూరంగా ఉండాల్సిందే. ఈ నిర్ణయం వెనకాల అసలు కారణం ఏంటంటే, అధికార ప్రతినిధులు మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడుతున్న సమయంలో పార్టీ అధికారిక వైఖరికి, వారి వ్యక్తిగత అభిప్రాయాలకి మధ్య తేడా కనిపించడం అధిష్టానానికి ఇబ్బందిగా మారుతోంది అన్న చర్చ కూడా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ, బీజేపీతో సంబంధాలు, కూటమి ధర్మం, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రాజెక్టుల కేటాయింపులు, ప్రభుత్వ విధానాల వంటి సున్నితమైన అంశాల మీద ఒక్కొక్క నేత ఒక్కొక్క రకంగా మాట్లాడితే అది చివరికి జనసేన అధికారిక స్టాండ్గానే ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఒక మాట తప్పితే దాని ప్రభావం ఒక్క వ్యక్తిపైనే ఉండదు, మొత్తం పార్టీ మీద పడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది చాలా కీలకమైనటువంటి, నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయంగా నేను భావిస్తాను. ఇక్కడ ఎందుకు ఇది తీసుకున్నారు అంటే, టీవీ డిబేట్లు ప్రధానంగా, అలాగే సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూస్ కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటివి ప్రతిదానికి ఒకరిని పిలుస్తారు. వాళ్ళు ఇంటర్వ్యూయర్ వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, వాళ్ళ నెరేషన్ వేరు. ఇక్కడ ఒక సబ్జెక్ట్ని సబ్జెక్ట్గా ముందుకు తీసుకు వెళ్ళడం అనేటువంటిది ఏ డిబేట్లో కూడా ఉండదు. ఇది వాస్తవం. ఖచ్చితంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ ఒక అనలిస్టు, ఈ ఐదుగురు ఖచ్చితంగా ఉంటారు. లేదు బీజేపీ లేకపోతే టీడీపీ, జనసేన ఉంటారు ఈ డిబేట్లలో. ఇక్కడ కూటమి ఒకటే ప్రభుత్వం కదా. ఇందులో తెలుగుదేశం పార్టీ పరంగాను, లేదంటే జనసేన పార్టీ పరంగాను వీళ్ళు పాల్గొన్నారు అనిపించినప్పటికీ కూడా దే ఆర్ రిప్రజెంటింగ్ ద అలయన్స్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. సో నిర్ణయం ఒకటే ఉంటుంది, వాయిస్ కూడా ఒకటే ఉండాలి. కానీ టీవీ డిబేట్లలో పిలిచి వాళ్ళు మాట్లాడేటువంటిది ఏంటంటే, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా చేశారు కాబట్టి టీడీపీ మీకేమైనా నష్టం ఉందా? పవన్ కళ్యాణ్ ఇలా చేశారు అంటే దానికి ఆమోదం తెలిపింది ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కదా. మరి అక్కడ లేనిది ఈ టీవీ డిబేట్లో ఈ అధికార ప్రతినిధులు ఎక్కడి నుంచి డిఫరెన్స్ వచ్చేస్తుంది? అంటే వీళ్ళ నెరేషన్ అలా ఉంటుంది. టీవీ డిబేట్స్లో ఇటు జనసేనని, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి రీతిలోనే వీళ్ళు వెళ్తారు. ఎక్కువ వాయిస్ అంతా కూడా వైసీపీకి. ఎస్, ఆఫ్ కోర్స్ అపోజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాయిస్ ఇవ్వడంలో తప్పలేదు. కానీ ఈ మధ్యలో ఈ గొడవలు పెట్టడం, వీళ్ళ మధ్యలో ఒక క్వశ్చన్ అలా పడేసి చిచ్చు పెట్టడం, వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉండడం, దాంతో ఎక్కడో అక్కడ టంగ్ స్లిప్ అవుతూ ఉంటారు. ఇది వాళ్ళ తప్పు కూడా కాదు, అధికార ప్రతినిధులు తప్పు చేయడం అన్నటువంటి పాయింట్ కాదు ఇక్కడ. కానీ ఒక నెరేటివ్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు జనసేన పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు కావచ్చు, టీడీపీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు కావచ్చు. అందరికీ ఒక క్లారిటీ ఉంది. కానీ స్పర్ ఆఫ్ ద మూమెంట్, అంబటి రాంబాబు గారు చెప్పినట్టుగా స్పర్ ఆఫ్ ద మూమెంట్ అనేది ఆ డిబేట్ హీట్లోనూ ఇంకో దాంట్లోనూ ఏదో ఒక పాయింట్ అక్కడ నెరేట్ వచ్చేసింది. దాని తర్వాత ఆటోమేటిక్గా దిక్కుమాలిన థంబ్నెయిల్స్ అన్ని కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. ప్రజల్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నటువంటి థంబ్నెయిల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. సో ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి మార్పును కూడా మనం గమనించాలి. జనసేన ఒకప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీ. ఇప్పుడు అదే జనసేన అధికార కూటమిలో కీలక భాగస్వామి. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలను నిర్వహించడం జరుగుతుంది. సో దీంతో పార్టీ నుంచి వచ్చే ప్రతి మాటకి గతంతో పోలిస్తే మరింత రాజకీయమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఒకప్పుడు పార్టీ నేత చేసిన వ్యాఖ్య ఒక పార్టీ నేత అభిప్రాయంగా, అంటే వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రమే మిగిలిపోయేది. ఇప్పుడు అదే వ్యాఖ్య ప్రభుత్వ వైఖరికి కూడా ఆపాదించేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, దాదాపు ఒక ఏడాది క్రితం జరిగినటువంటి డిస్కషన్స్ ఏంటంటే, నారా లోకేష్ ముఖ్యమంత్రి చేసేస్తారు వెంటనే, లేదు నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి చేసేస్తారు వెంటనే. ఎలా అవుతుంది? వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది, కూటమిలో మాట్లాడుకోవాలి పదవులకు సంబంధించి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగా దిగిపోయి నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేస్తాను అన్నప్పటికీ కూడా మొత్తం అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. అది తెలుగుదేశం పార్టీ పరంగా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం కావచ్చు. ఇదే దాన్ని ఇటు జనసేన వాళ్ళు కావచ్చు, అటు టీడీపీ వాళ్ళు కావచ్చు చాలా సమన్వయంతో చెప్పుకున్నారు. అవును, వారికి ఇప్పుడు జనసేనకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనే ఉంటుంది, అలాగే తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలనే ఉంటుంది. ఇది మా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అది పార్టీల దగ్గరికి వచ్చేసరికి. బట్ కూటమి పరంగా ఉన్నప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో అదే ఫైనల్. అలాగే బీజేపీ నుంచి మాధవ్ గారు కానీ, లేదు పైనుంచి వచ్చేటువంటి హైకమాండ్ మాట కానీ, ఇవే ఫైనల్గా ఉంటాయి.
ఇంకా ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయం అనేటువంటి దానికి ఆస్కారం లేదు. ఒకవేళ అదే వ్యాఖ్యలు గనక వ్యక్తిగతంగా చేస్తున్నారు అంటే దాన్ని ప్రభుత్వ వైఖరికి ఆపాదించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మిత్రపక్షాల మధ్య చిన్న మాట కూడా పెద్ద రాజకీయ వివాదంగా మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పార్టీ తరఫున మాట్లాడే వ్యక్తులకి కేవలం రాజకీయ ఉత్సాహం కాకుండా పాలన, చట్టం, ఆర్థిక వ్యవస్థ, కూటమి రాజకీయాలు వీటన్నిటి మీద పూర్తి అవగాహన ఉండాలి అని చెప్పి జనసేన అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ మధ్యన కొత్తగా ఏర్పాటు చేయబోయే మీడియా టీంలో కేవలం రాజకీయ నాయకులకి మాత్రమే కాకుండా లీగల్, ఎకనామికల్, పొలిటికల్ అంశాలని అర్థం చేసుకుని ఆధారాలతో సహేతుకంగా సవివరంగా మాట్లాడగల నిపుణులకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని చూస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రభుత్వ నిర్ణయాల్ని సమర్థించాలి అంటే కేవలం ప్రత్యర్థుల మీద విమర్శలు చేస్తే సరిపోదు. ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు చేసింది, దానివల్ల ప్రజలకి ఏం ప్రయోజనం ఉంది, దానికి సంబంధించిన గణాంకాలు ఏంటి అన్నది స్పష్టంగా చెప్పగలగాలి. ఇదే మీడియా వ్యవస్థకి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అంటే జనసేన ఇప్పుడు మీడియా విభాగాన్ని ఎవరైనా సరే మాట్లాడొచ్చు అనే విధానం నుంచి ఎవరికి అధికారం కూడా కాదు, ఎవరికి పూర్తి అవగాహన ఉందో, సాధికారత ఉందో వాళ్లే మాట్లాడాలి అనే విధానంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. పార్టీ తరఫున మాట్లాడే ప్రతి వ్యక్తికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి బాధ్యత, ఒక నిర్దిష్టమైనటువంటి అంశం, నిర్దిష్టమైనటువంటి కమ్యూనికేషన్ లైన్ ఇలా ఉండాలి అనేటువంటి ఒక వ్యవస్థను రూపొందించాలి అనేటువంటి ఆలోచన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రకటనలో కనిపిస్తోంది. అంతేకాదు కొత్త అధికార ప్రతినిధులకి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మీడియా డిబేట్లలో ఎలా స్పందించాలి, ఏ అంశంపై ఎలాంటి భాష వాడాలి, కూటమి భాగస్వాములపై ఎలా మాట్లాడాలి, పార్టీ నిర్ణయాలను ఎలా వివరించాలి అనేక అంశాల మీద స్పష్టమైన మార్గదర్శకాలు కూడా రూపొందించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కేవలం మీడియా ప్రక్షాళన కాదు, జనసేన రాజకీయంగా మారుతున్న తీరుకి కూడా ఒక సంకేతం. ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు ప్రజల్లోకి సందేశాన్ని తీసుకువెళ్ళడం అనేది ఒక విధానం. అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పుడు అదే కమ్యూనికేషన్ని మరింత క్రమశిక్షణ అవసరం. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రతి మాటకి కూడా బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ నేతలతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఈ సమయంలో ఒక నేత లేదు ఒక అధికార ప్రతినిధి చేసినటువంటి అనాలోచిత వ్యాఖ్య మొత్తం 3 పార్టీల మధ్య సమన్వయాన్ని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అధికార ప్రతినిధుల రద్దుగా చూడడం మాత్రం తప్పు. దానికంటే జనసేనలోనే ఒక కొత్త మీడియా కమాండ్ సిస్టమ్కి శ్రీకారం చుట్టిన నిర్ణయంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. పార్టీ సిద్ధాంతాన్ని, కూటమి ప్రభుత్వ విధానాలని, ప్రభుత్వ విజయాల్ని ఒకే స్వరంతో ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా ఒక వ్యవస్థని పునర్నిర్మించడమే ఇక్కడ లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే ఇకపై జనసేన తరఫున మైక్ ముందుకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరి మాట పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి ఇబ్బంది కాకుండా పార్టీకి బలంగా మారాలి, కూటమికి బలంగా మారాలి అన్నదే ఈ ప్రక్షాళన వెనకాల ఉన్నటువంటి అసలైన వ్యూహంగా కనిపిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పటి వరకు జనసేనలో ఎవరు మాట్లాడుతున్నారు అన్నది ముఖ్యమైతే ఇకపై ఎవరి తరఫున ఏ లైన్లో ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు అన్నదే ఇక్కడ ముఖ్యం కాబోతోంది. పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయితే మాత్రం జనసేన మీడియా విభాగం మాత్రమే కాదు, అధికారంలో ఉన్న పార్టీగా దాని కమ్యూనికేషన్ స్టైల్ కూడా పూర్తిగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఇక్కడ కూటమికి చిన్నపాటి సూచన. ఇక్కడ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పుడు సపోజ్ జనసేన పార్టీ పరంగా ఒక కార్యక్రమాన్ని లేవనెత్తుకున్నప్పుడు ఇక్కడ జనసేన అధికార ప్రతినిధులు అనేటువంటి వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ విధానం ఏదైనా తీసుకుంది పార్టీ పరంగా అంటే పార్టీ పరంగా వాళ్ళు కూడా మాట్లాడచ్చు. అలాగే బీజేపీకి సంబంధించి కూడా సేమ్. బట్ ఒక కూటమి ప్రభుత్వాన్ని 3 పార్టీలకి సంబంధించి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఉమ్మడిగా ముగ్గురు కలిసి కొంతమందిని, బీజేపీ నుంచి కొంతమందిని, తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమందిని, అలాగే జనసేన పార్టీ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి, ఇన్ జనరల్గా అయితే పార్టీ అధికార ప్రతినిధులుగా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వాళ్ళే మీడియా డిబేట్లో వాటిలో మాట్లాడతారు. బట్ ఒక స్పెసిఫిక్ అండ్ స్పెషల్ మీడియా పర్సన్స్ కింద కొంతమందిని సెలెక్ట్ చేసి వీళ్ళందరికీ కూడా ఒకటే నెరేటివ్ ఉండాలి. ఇక్కడ పార్టీలు కాదు, కూటమి ప్రభుత్వం అనేటువంటి విధంగా ఉండాలి. సో ఈ మొత్తం సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు ముగ్గురు కూడా ఇండివిజువల్గా ఒక్కొక్క పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ కూడా ఏదైనా ఈ మీడియా డిబేట్లో కానీ మీడియా ఇంటర్వ్యూకి కానీ వెళ్ళినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది ఏంటి అనే దాని దగ్గర, ప్రభుత్వ వ్యూహం ఏంటి అని చెప్పే ఆ దగ్గర వీళ్ళందరిది కూడా ఒకటే లైన్ అయి ఉండాలి. సో ఇలాంటి వాళ్ళని ఒక కూటమి అలయన్స్ గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి పార్టీలకి అతీతంగా ముగ్గురిని ఎన్నుకొని అధికార ప్రతినిధులుగా పెట్టుకుంటే బాగుంటుందేమో అనేటువంటిది ఒక ఆలోచన. సో పార్టీ పరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడతారు.
దానికి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని కూడా రద్దు చేయాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఒక కార్యకర్త కూడా, సామాన్య కార్యకర్త కూడా సోషల్ మీడియాలో పార్టీ తరఫున పార్టీ ఏం చేస్తుంది అనే దానికి తన స్వతంత్రంగా ఏదైనా చెప్పుకోగలుగుతాడు, అది ఇబ్బంది లేదు. కానీ ఆ నిర్ణయం కూటమికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేదే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆంతర్యం. మరి ఇది అర్థం చేసుకున్నారా? అత్యద్భుతం. అర్థం చేసుకోకుండా మా ఇష్టం మేము మొండిగా పోతామంటారా? ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.